నర్సరావుపేటలో ఇటీవల జరిగిన ఎఫ్రాన్ హత్యలో పేద కుటుంబానికి చెందిన ఖాదర్ కుటుంబాన్ని తీవ్ర వేధింపులకు గురి చేశారని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు వేధింపుల కారణంగానే ఖాదర్ భార్యకి పక్షవాతం వచ్చిందని ఆరోపించారు. హాస్పిటల్లో సారమ్మను పరామర్శించి మాట్లాడారు. హత్య కేసులో ఇరికించి తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశారని విమర్శించారు. బ్రెయిన్లో రక్తం గడ్డగట్టడం వల్ల కోమాలోకి వెళ్ళి ఇప్పుడే కొంచెం కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. కుడి చేయి కుడి కాలు పూర్తిగా పక్షవాతం. ఈరోజు కేవలం ఎమ్మెల్యే, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ఎటువంటి విషయాలు తెలుసుకోకుండా పోలీసులు ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సరే వీళ్ళ ప్రమేయం ఉందని పదే పదే మీడియాలో మాట్లాడటం, ఐజీని కలవటం, హోమ్ మినిస్టర్ని కలవటం, ఇన్ఛార్జి మినిస్టర్ని కలవటం, తీవ్ర ఒత్తిడి తీసుకురావటం జరిగింది. ఈ ఒత్తిడి వల్లనే ఈ అమ్మాయికి బీపీ పెరిగి ఇప్పుడు పక్షవాతం వచ్చిందనేది ఈరోజు డాక్టర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. ఇక ఒకటే చెప్తున్నాం, అభవం శుభం తెలియని ఇలాంటి పాపాన్ని కూడగొట్టినందుకు దేవుడు ఖచ్చితంగా మనం శిక్షిస్తాడు. నేను ఒకటే చెప్తాను, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ఆపేసి, ఇలాంటి లేనిపోని ఆరోపణలు మానేసి ఒక నిబద్ధతతో నిజాయితీతో రాజకీయం చేయండి. అంతేగాని అనవసరంగా కుటుంబం మీద, అది కూడా ఎస్సీ సామాజిక వర్గం చేసిన క్రిస్టియన్ పరంలో ఉంటారు, వీళ్ళ మీద నిందలు వేసి ఈ విధంగా కుటుంబాన్ని రోడ్డు మీద పడేసే కార్యక్రమం చేయడం, తద్వారా మానసిక ఒత్తిడికి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడటం, ఈరోజు హాస్పిటల్లో వైద్యం తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎంత ఖర్చుతో కూడుకున్న పనులో ఈరోజు తెలియాలి. ఇలాంటి పనులు చేసినందుకు ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పొరపాటు అయిందని మాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. ఇది ఒక హత్య కేసుని మర్డర్ కేసుని ఈరోజు మా మీద బలవంతంగా రుద్దినందుకు తప్పకుండా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేసి, ఈ కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఆమెకి భవిష్యత్తులో ఏం జరిగినా సరే అరవింద్ బాబు బాధ్యత అని చెప్పి ఈరోజు మేము చెప్పాము.